ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటది. వీలుంటే మాత్రం ఇలాంటి వీడియోస్ మీరు చేసుకోండి. ముఖ్యంగా ఇది వెడ్డింగ్ వీడియోగా నేను ఎగ్జాంపుల్‌గా క్రియేట్ చేసిన నేను. ఫస్ట్ ఈ వీడియోకి నేను ఒక లిరికల్ వీడియో చేద్దామని ప్లాన్ చేసిన. కానీ వెడ్డింగ్‌కి చాలా సూపర్ సెట్ అయింది. ఒకసారి చూద్దాం. ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. మర్చిపోవద్దు 100% చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నచ్చాడమ్మా నీ కోరిన నా వరుడు చూశారు కదా, ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను మీకు కొంచెం మ్యూట్లో పెట్టాను కానీ సూపర్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. ముఖ్యంగా వెడ్డింగ్కి అయితే అది మీరు మర్చిపోండి, ఇంకా సూపరే ఉంటుంది అది, నో డౌట్. ఓకే, ఫస్ట్ నేను కొన్ని విషయాలు చెప్తాను. దీంట్లో మీకు ఫాంట్ కూడా ఏం అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్మోషన్లో ఉన్న ఫాంటే యూజ్ చేసిన. ఈ ఫాంట్ ఎందుకు యూజ్ చేయలేదంటే నేను వేరే ఫాంట్ స్టార్టింగ్లో పెట్టాను. కొంచెం ప్రాబ్లం అవుతుంది మీకు చాలామందికి. వెడ్డింగ్ వీడియోస్కైనా చాలామంది సింపుల్గా చేసుకోనికి ఆశపడుతుంటారు. అంటే మళ్ళీ ఈ ఫాంట్ జోలికి వెళ్ళకుండా కొంచెం సింపుల్గా ఒక 5 మినిట్స్లో అయిపోయేలాగా. కాబట్టి ఈ వీడియో మీకు ఎక్కువ కష్టం ఉండదు. ఒక 4 ఫొటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫొటోస్ అయితే పెట్టుకోండి. 4 లేకపోతే 5 ఓకే, ఇద్దరిది అంటే వరుడిది వధువుది దాంతోపాటు ఇద్దరిది కలిసిన ఫోటో ఉంటే అవి పెట్టుకోండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఓకే, మీరు సింపుల్గా యానివర్సరీకైనా లేకపోతే ఇన్విటేషన్ కాదు, ఎంగేజ్మెంట్కైనా లేకపోతే చాలా ఉన్నాయి ఇందులో. మీరు చాలా రకాలుగా అయితే ట్రై చేసుకోవచ్చు, కానీ ఇది బాగుంది. ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి మీరు, లేకపోతే మన వెబ్సైట్లో కూడా ఉంటుంది ప్రాజెక్ట్ అనేది, మీరు అక్కడ నుంచి అయినా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు కొంచెం క్లియర్ కట్గా అయితే కనిపిస్తుంది. కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇద్దరి ఫోటో అయితే వస్తుంది. సేవ్ ద డేట్ 2000 సంథింగ్ పెట్టాను, ఇది ఈరోజు డేటే పెట్టాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు కపుల్ ఫోటో చెప్పాను కదా, యానివర్సరీగా చేద్దామంటే యానివర్సరీగా చేసుకోండి, ఎంగేజ్మెంట్కి చేద్దామంటే ఎంగేజ్మెంట్కి చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీరు చేసుకోవాలి. ఓకేనా, కొంచెం స్క్రోల్ చేద్దాం, కానీ మ్యూజిక్ చేంజ్ చేసుకోవాలి. కానీ వెడ్డింగ్ ఇన్విటేషన్కి అయితే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా కద్దుల వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంటుంది. ఒక పిఎన్జీ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో నేను ఏం చెప్తానంటే డూప్లికేట్ చేస్తున్న ఫోటోని, ఆ పిఎన్జీ ఫోటో డూప్లికేట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్కి వెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఇద్దరి ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ నుంచి మనం రీప్లేస్ పెడదాం. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, రీప్లేస్ పెట్టాను. పెట్టిన తర్వాత ఈ ఫోటోని మనం కొంచెం జూమ్ చేద్దాం, దానిలాగా అడ్జస్ట్మెంట్ చేద్దాం. అడ్జస్ట్మెంట్ చేసి ఆ ఫస్ట్ ఫోటో ఉంది కదా నేను పెట్టిన ఫోటో, అది డిలీట్ చేసేయండి. అయితే మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదు. చూడండి, బాగా సెట్ అయింది ఇక్కడ. ఓకే, సూపర్గా బాగా అయితే కనిపిస్తుంది. ఓకేనా, మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు నేమ్ ఉంటుంది, అంటే వరుడు నేమ్ ఉంటుంది, పక్కన టైటిల్ కూడా ఉంటుంది. ఓకేనా, బ్యాక్ సైడ్లో ఈ టైటిల్ని నేను చేంజ్ చేస్తా. టెక్స్ట్ ఉంటుంది కింద, ఎగ్జాంపుల్గా శివ పెట్టాను. ఈ పిఎన్జీ కూడా నేను చేంజ్ చేస్తాను. పిఎన్జీ సెలెక్ట్ చేసుకున్న కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి సంథింగ్ మీ యొక్క వరుడు పిఎన్జీ ఉంటుంది కదా, అది పెడదాం. ఈ పిఎన్జీని పెట్టాను. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా, కిందికి తీసుకొస్తున్నా. చూడండి, ఇది ఇక్కడ వధువు నేమ్ ఉంటుంది. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఇద్దరి ఫొటోస్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్లో మాత్రం డేట్ ఉంటుంది. ఈ డేట్ ప్లేస్లో మీరు డేట్ ఉంచుదామంటే ఉంచండి, కొంచెం మెమొరబుల్గా ఉంటుంది. లేకపోతే రిమూవ్ చేద్దామంటే రిమూవ్ చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ముహూర్తం ఉంటుంది. ఓకేనా, సారీ నేను 2 ప్లేస్లో వెన్యూస్ అయితే పెట్టాను బై మిస్టేక్లో. ఇక్కడ మనం డేట్ అండ్ మంత్ ముహూర్తం శుభముహూర్తం పెట్టాలి, కానీ అది బై మిస్టేక్లో అయిపోయింది. మీరు పెట్టుకొని చేంజ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అంతే. దాంతో వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.